తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగరం స్టేజ్ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉండగా మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. తొర్రూరు మండలం చెల్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన 3, మొత్తం 17 మంది మహిళా కూలీలు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మిర్చి ఏరడానికి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దనాగరం స్టేజ్ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్నవారంతా చెల్లచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 3 అంబులెన్సుల్లో మహబూబాబాద్ ఏరియా దవాఖానాకు తరలించారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో 2ని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించనున్నట్లుగా తెలిపారు. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం చెప్పలేదు. అంటే ఏం గుర్తుంది మీకు? ఎంతమంది పోతున్నారమ్మా? 18 మంది. ఎడిపోతున్నారు? ఎక్కడ? ఏ ఊరికి? బంగ్లా పోతున్నారా? ఎన్ని గంటల జరిగిందమ్మా యాక్సిడెంట్? ఎంతమంది ఉన్నారమ్మా దాంట్లో? 18 మంది ఉన్నారా? మొత్తం ఓవరాల్ గా 11 మెంబర్స్ కి అయింది యాక్సిడెంట్. ఓకేనా, నియర్ టు పెద్దనాగరంలో జరిగింది ఈ ఘటన. సో 2 మాత్రం సస్పెక్టెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. క్లియర్ కట్ చెప్పలేము. ఒక ఆమెకి అయితే కొంచెం విషమంగా ఉన్నది, అది ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళకి పైన దెబ్బలు జరిగింది. 2 ఫ్రాక్చర్స్, సస్పెక్టెడ్ ఫ్రాక్చర్, వాళ్ళకి సీరియస్ గా. ఒక ఆమె మాత్రం విషమంగా ఉంది. చూద్దాం.